అన్న అందరికీ నమస్తేనే. అందరు బాగున్నారుగా? మన ఎఫ్ఎంకేబీసీ ప్రోగ్రామ్కి ఈ వారం ఎవరు వస్తున్నారని సోంచాన్స్ ఉన్నారులే మీరు. అన్న వస్తుండు బై. అరే అన్న తెలియదు, రియల్ స్టార్ శ్రీహరి అన్న. అదే ఫైటింగ్ లీడ మస్తు చేస్తాడులే. అదే జిమ్నాస్టిక్లని ఆ స్టిక్లని ఈ స్టిక్లని తిరుగుతుంటాడు. అరే ఆయననే. సరే అన్నకు జరంతా ఫోన్ చేద్దాం. హలో అన్నా. ఏంద్రా? అరే అరే అన్నా నేనే. కానీ నువ్వు ఈ దినం నాతో ఫోన్ లో మాట్లాడనీకే ధైర్యం చేసినవంటే ఫోకస్ నీ మీద పెట్టి. అరే 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 నేనే ఎఫ్ఎంకేబీసీ నుంచి మాట్లాడుతున్నా. ఈ వారం ప్రోగ్రామ్ కోసం అని వాద చేసినావు, మడిసిన ఆవే గంత గరంలో ఉన్నవేంది? ఏమయ్యా బావునువా? ఏమన్నా నీ దుష్మన్ గాని అనుకున్నా ఆవే గట్లా అనుమానిస్తున్నావు? గీ దందాల ప్రతి ఒక్కరిని అనుమానించాలరా, ఏమనుకో. ఏం పేరు నీది? ఆంజనేయులే. బే గా పేరు ఎందుకు పెట్టిర్రా? గా జమానాల మా నాయన ఇంజనీర్లు అమ్ముతుండని గందుకే గా పేరు పెట్టిర్రు. సొల్లొద్దు. అరే అన్న ఈ వారం ప్రోగ్రామ్ కోసమని వాద చేసినవే నువ్వు. అచ్చా ఇది మనకు అవసరమా? గది కాదన్నా, ఈ ప్రోగ్రామ్కి వచ్చి నువ్వు కరెక్ట్ జవాబులు చెప్పినవే అనుకో, లచ్చలు లచ్చలు పైసలు వస్తే మరి నీకు. గట్లనే బర్డే హుషారుగానే ఉన్నావురా అన్న. ఇప్పుడు ఈ ఛాన్స్ పోయిందనుకో మళ్ళా జిందగీలో రాదే నీకు. ఛాన్స్ తీసుకోకూడదు, డెసిషన్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు నువ్వు ప్రోగ్రామ్కి వస్తున్నావు కదనే. అమ్మా ఇది ఫైనల్ విన్నారు కదా. ఇప్పుడు మన ప్రోగ్రామ్ కి అన్న వస్తుండు. అన్న వచ్చేంత వరకు జరంతా నేను ఛాయ్ తాగేసి వస్తా. మీరు ఈ పాట ఎన్నుకోరి. అన్నొచ్చిండు. అన్నా నమస్తేనే. గుర్తుపట్టినా అవే ఆంజనేయులు ఇప్పటిదాకా ఫోన్ లో మాట్లాడలే. ఏమరా ఛాతీ చూపెడుతున్నావు? బటన్ పెట్టు. గట్ల కాదే కూర్చో. అన్నా నేను కూర్చుంటే ప్రొడ్యూసర్ పైసలు ఇయ్యాడే. నన్ను నిలబడమంటా? అరే అన్నా నీతో పెద్ద పరిశాన్ ఉన్నదే. సరే నేను కూర్చుంటా కానీ నువ్వు కూర్చో. ఏమిరా ఇది పాల డబ్బాలు ఎక్కున్నది? అరే అన్నా ఇది కంప్యూటరే. ఇది క్వశ్చన్లు అడుగుతుంది. ఇప్పుడు నువ్వు జవాబు చెప్పాలి. నీకు జవాబు సమజ్ కాలేదనుకో 3 లైఫ్ లైన్లు ఇస్తుంది. అంటే మీ దోస్తులకు ఎవరికైనా ఫోన్ చేయాలి. గాయన ఇప్పుడు జవాబు చెప్పిండు అనుకో నీకు పైసలు వస్తాయి. సమజ్ అయిందా అన్న? అర్థమైంది, సమజ్ అయింది. సరే అన్న, ఫస్ట్ క్వశ్చన్. సాయి కుమార్ తెలుసు కానీ అదే మస్తు ఫైటింగ్లు వీటా చేస్తాడు చూడు. అంటే నీ అంతా కాదు గాని గదేనే డైలాగులు చెప్పి చిన్నపిల్లలను భయపడిపిస్తుంటాడు చూడు. అదే ఆయన వేసిన ఎక్కువ పాత్రలేవే, అంటే క్యారెక్టర్లు. పోలీస్. గంత టక్కున చెప్పినవేందన్నా? దే సోంచాంచి చెప్పు రాదు. గా జవాబు కరెక్ట్ కాదనిపిస్తుంది. నకరాలు చేస్తున్నావా? అరే గట్ల గుస్స అవుతావేందన్నా? గట్లయితే ఇది ఫైనల్ చేయమంటావా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా అన్న? నాలుక గోస్తా అబద్ధం చెప్తే. అన్నా 1000 రూపాయలు గెలిచినవే నువ్వు. ఈ ఖుషీలా మనం ఒక పాటిందాం ఇప్పుడు. అరే ఏం పాట ఉంది కదనే. మహేష్ బాబు ఇలా మస్తు ఆడిండు కదా. అంటే నీ అంతా కాదు గాని. అన్న రెండో క్వశ్చనే. డైరెక్టర్ శ్రీను వైట్లని ఎరకబడతావు కదనే. గదేనే మస్తు ఫిలిం తీస్తాడు. జబర్దస్త్ ఉంటే ఫిలింలు అయినాయి. ఇంకా ఆయన ఫైన్నే. నేను ఆయన పూర్తి పేరేందే? ఎందుకన్నా బాధపడుతున్నావు? జవాబు తెలియదా అని? అబే నే బాధపడతలేరా, పరేషాన్లునా. అరే పరిశాన్లు ఎందుకున్నవే? లైఫ్ లైన్ ఉంది కదా. మీ దోస్కి ఫోన్ చేయి, మీ దోస్త్ చెప్తాడేమో జవాబు. మంచిద్దాం. ఆయన పేరు చెప్తానుండు. బద్దం శ్రీనివాసరావు, సన్ ఆఫ్ బద్దం నారాయణ, డోర్ నంబర్ 11-3-386, గొల్లకిట్కి, పాత బస్తీ, హైదరాబాద్. ఆ నోట్ల మనం. అరే అన్నా నువ్వు అంత గరం ఎందుకు అవుతున్నావే? కూల్ డ్రింక్ తెప్పియమంట అవే. సరే మీ దోశ చెప్పింది కరెక్టేనా అని? కరెక్ట్ చెప్పిండు. మరి ఇది ఫైనల్ చేయమంట అవే. గిది ఫైనల్.
అన్న 10,000 రూపాయలు గెలిచినవే. మీ దోస్త్ మల్లేష్ యాదవ్ మస్తు చెప్పిండే జవాబు. ఇగో 10,000 రూపాయలు చెక్కే, ఒకసారి పట్టుకోవే. నా సంగతి ఎరుకుండి కూడా చిల్లర లెక్కలు చేస్తున్నావులే. అరే అన్న నేనేం చేసినానే? పైసలేడరా? గట్ల కాదే. పైసలేడా? అది కాదన్నా. పైసలేడరా? అరే అన్న నువ్వు గట్లనే గరం అవుతావా? జర నేను చెప్పి ముచ్చట వింటావా? ఇప్పుడు ఈ చెక్ ఉంది కదా, ఇది తీసుకొని బ్యాంకులో వేసినావు అనుకో, వాళ్ళు పైసలు ఇస్తారు. కేల్ కథం దుకాన్ బంద్. పైసలు కాదురా ముఖ్యం, ఇజ్జత్ కాపాడినావు. ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడక. నా నమస్తేనే. వద్దే, మస్తు ఇజ్జత్ ఇచ్చినావే నాకు. నీకు మస్తు సపోర్ట్ చేసినా నేను, నీకు నన్నే అనుమానించినవులే. నాకు మస్తు బాధ అనిపించింది నువ్వు అంటే. దేవుడు గాని అరా చెప్పి నాకు బాధపడతావు. సరే నా బాధ నాది, మీరైతే ఈ పాట నుండ్రి. ఇది తాగినావు అనుకో బలం వస్తుంది, మళ్ళీ మస్తుగా అరవచ్చు. గ్లూకోజ్ కలిపినావే. అన్న గట్లాంటి చెడ్డ అలవాట్లు లేవే, అన్ని మంచి అలవాట్లునే నాకు. కానీ నిన్ను చూసేనే కొంచెం టెన్షన్ అవుతుంది నాకు. టెన్షన్ అయితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. అన్న నాకు చిన్నప్పటి నుంచి చిన్న డౌట్ ఉన్నది. నువ్వు ఫైటింగ్లు మస్తు చేస్తావు కదా, నీకు ఎవరు నేర్పించిర్రే? బద్రీనాథ్ పాయల్మాన్ ఆడవాడే. మా నాయన బే. అన్న తప్పైంది, మీ నాయన అని ఎరకలేదే నాకు. అన్న పోనీ కానీ అన్న 3వ క్వశ్చనే. ఈ క్వశ్చన్కి జవాబు చెప్పినావు అనుకో 1,00,000 రూపాయలు వస్తాయి నీకు. రజనీకాంత్ ఎరకబడతావు కదనే, అదేనే ఫైటింగ్ గిట చేస్తాడు, చుట్టాలు గిట తాగుతాడు. ఓ గాయననేనే గణేష్ చంద్రముఖి సినిమా ఉంది చూడే, అలా ఒక డైలాగ్ ఫేమస్ ఉంది కదా. ఏం డైలాగే? ఇది ఫైనల్ చేయమంటావా? గట్లయితే అన్న జవాబు చెప్పమంటావా ఇప్పుడు? చెప్పడం ఇష్టం లేకుంటే చెప్ప. అరే అన్న మజాక్ చేసినానే. అన్న నీకు మస్తుగా సపోర్ట్ చేసినా కదనే, నీకు 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకో, ఇప్పుడు 50,000 ఇస్తావు కదనే నాకు. పాగలగాని అనుకుంటున్నారా? గంత సీరియస్ అవుతావేంది? మజాక్ చేసినానే. అన్న 1,00,000 రూపాయలు గెలిచినవే. ఈ ఖుషీలో జబర్దస్త్ పాట విందామే మనం ఇప్పుడు. అన్నా 1,00,000 రూపాయలు గెలిచినావు కదనే, మరి ఈ ఖుషీలో నాకు దావత్ గిట్ ఏమైనా ఇస్తున్నావా లేదా? నీకోసం జబర్దస్త్ ఐటమ్ చేపించిన. ఏం ఐటమ్లు చేపించినావా అన్న? హైదరాబాద్ కి దమ్కి బిర్యానీ, తలకాయ, పాయ, బేజా మసాలా. ఇక టైం అయిపోయింది. ఇక అన్న నాకు దావత్ ఇస్తా అన్నాడు. ఇక నేను జర పోయేసి వస్తాను. ఇక అందరికీ నమస్తే, దండాల్, ఆదాబాద్, సత్ శ్రీ అకాల్.